తప్పకుండా రావాలి. ప్రతి ఆషాఢ మాసంలో ఒక్కొక్క వారం ఒక్కొక్క అలంకరణ వేసాం. ఫస్ట్ శాకాంబరి, తర్వాత గాజుల అలంకరణ. ఈరోజు గాజుల అలంకరణ వేసాం అమ్మవారికి. తర్వాత పసుపు కొమ్ములను, తర్వాత పువ్వులు, పండ్లు అన్ని అలంకరణ. లాస్ట్కు నిమ్మకాయల అలంకరణ వేసి అమావాస్య రోజు, అమావాస్య సందర్భంగా నిమ్మకాయల అలంకరణ వేసి గోపేట పట్టణంలో ముత్యాలమ్మ అమ్మవారు ఆషాఢ మాసంలో ప్రతి మంగళవారము కూరగాయల అలంకరణ, తర్వాత మంగళవారము గాజుల అలంకరణ, తర్వాత మంగళవారము పసుపు కొమ్మల అలంకరణ, తర్వాత మంగళవారము అమ్మవారికి పుష్పాభిషేకము, కుంభాభిషేకము మరియు అన్నదాన కార్యక్రమాలు, తీర్థ ప్రసాదాలు, అమ్మవారికి ఒడిబియ్యము. కావున అందరూ కూడా ఆహ్వానితులు కాబట్టి ఈ అమ్మవారికి ఒక అందకోవాల్సిందిగా మనవి చేస్తున్నారు.